అందరికీ నమస్కారం అండి. జై భీమ్. నేను మీ కగడ వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. చలో భోగాపురం ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయానికి జై భీమరావు భారత పార్టీ అధినాయకుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ గారు భోగాపురం వస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సిద్ధార్థ కాలనీలో దళితుల మీద కొన్ని దాడులు జరిగాయి. ఈ విషయానికి సంబంధించి ఆ బాధితులు గత 65 రోజులుగా సుమారుగా 70 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వానికి కళ్ళు కనిపించలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఒక కాలనీలో అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలో దళిత కాలనీలో ఒక దాడులు జరిగి దళిత బహుజనులు ఇబ్బంది పడుతూ 65 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంతో జై భీమరావు భారత పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ఈ నెల 8వ తారీఖు ఆదివారం నాడు భోగాపురం వస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న దళిత బహుజనులందరూ కూడా, అలాగే జై భీమరావు భారత పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మనం హాజరు కావాలి. మన నాయకుడు వస్తున్న ఈ శ్రవణ్ కుమార్ గారు వస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేస్తూ బాధితులకి జై భీమరావు భారత పార్టీ తరఫున మనందరం కూడా అండగా ఉందాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం. గత ప్రభుత్వంలో ఎలాగైతే దాడులు జరిగాయో అంతకి 150కి పైగా దాడులు ఇప్పుడు దళితుల మీద కానీ సామాన్యుల మీద జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనకు తెలిసినవే. కాబట్టి చలో భోగాపురం ప్రతి ఒక్కరూ కూడా రండి. ముఖ్యంగా మన శ్రేణులు, జై భీమరావు భారత పార్టీ శ్రేణులందరూ కూడా మీరు కదిలి రావాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. మీ కార్యం వినయ్ ప్రకాష్, రాష్ట్ర ప్రతినిధి, జై భీమరావు భారత పార్టీ.